హాయ్ ఫ్రెండ్స్, ది మమ్మీ ఈ సిరీస్ మనం ఎంతగానో ఇష్టపడే సిరీస్. ఆఫ్రికాలో పిరమిడ్స్, గుర్రాలు, వేటలు, పురుగులు, పుట్రలు, దాన్ని ఛేదించడం కోసం హీరో హీరోయిన్లు విలన్ వెంటపడడం ఇలాంటివన్నీ చూసాం. కానీ ఈ లీ క్రోనిన్స్ మమ్మీ మాత్రం కొంచెం డిఫరెంట్. ఎగ్జార్సిస్ట్ సినిమాలో చేతబడి చేసిన అమ్మాయిలాగా ఒక క్యారెక్టర్ని పెట్టి కేవలం మమ్మీలో ఉన్న తొట్టిని మాత్రం ఇందులో వాడుకొని తీసిన సినిమా ఇది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ కథ చార్లీ లారిసా కనపడకుండా పోయిన వాళ్ళ కూతురిది. తిరిగి వచ్చిన వాళ్ళ కూతురు ఒక ప్రేతంలో వస్తుంది. ఆ అమ్మాయిని కాపాడుకోవడం కోసం చార్లీ ఏం చేశాడు, ఎంతకు తెగించాడు అన్నదే మిగిలిన కథ. లీ క్రోనిన్ ఈ సినిమాని చాలా భయంకరంగా తీసాడని చెప్పొచ్చు. ఇది అందరికీ నచ్చే సినిమా అయితే కాదు. విజువల్ ఎఫెక్ట్స్ కానీ కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ అయితే వికారం తెప్పిస్తాయి. భయంకరమైన హర్రర్ ఏం లేదు, కానీ చూసేటప్పుడు మాత్రం వికారం పుట్టించే సీన్లు ఉంటాయి. చర్మాలను చీల్చేసుకోవడం, పళ్ళు ఇరిపేసుకోవడం, రక్తాలు వచ్చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి ఈ సినిమాలో. అసహ్యకరమైన సన్నివేశాలని చూడగలిగే ఓపిక ఉంటే ఫ్యామిలీతో చూడొచ్చు, లేకపోతే లేదు. జాక్ రెయినర్, లయా కోస్టా తమ పాత్రలకు న్యాయం చేశారు. కూతురు కోసం పడే తపన్ని వాళ్ళ పాత్రలో చక్కగా చూపించాడు. ఇక పాపగా నటించిన అమ్మాయి చాలా బాగా చేసింది. ఆ అమ్మాయికి చేసిన మేకప్ ఎఫెక్ట్స్ని మెచ్చుకోవచ్చు. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అసలు అది రియలా, నిజంగా జరుగుతుందా అన్న ఫీలింగ్ కలిగిస్తుంది మనకి. ఫోటోగ్రఫీ బాగుంది, ఆర్ట్ డైరెక్షన్ బాగుంది, కెమెరా వర్క్ అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి ప్లస్. అయితే ఈ సినిమాని చిన్నపిల్లలతోని ఆడవాళ్ళతో చూడకపోవడం మంచిది. తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా హర్రర్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?